హాయ్ అండి. ఈరోజు నేను సాంబార్ చేసుకున్నానండి. ముందుగా కుక్కర్ తీసుకుని 2 గ్లాసెస్ కందిపప్పు వేసుకున్నానండి. మంచిగా క్లీన్ చేసేసుకుని 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకున్నానండి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. తర్వాత నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. ఆ చింతపండుని తీసుకుని ఆ గుజ్జంతా పప్పులోకి వేసేసుకున్నానండి. అవి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఒక బంగాళదుంప, 5 దొండకాయలు, 2 క్యారెట్లు, 5 పచ్చిమిర్చి, 2 ములక్కాడలు తీసుకుని చక్కగా కట్ చేసేసుకున్నానండి. పొడవుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఈ ముక్కలన్నీ దానిలో వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దానిలో నేను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి. ఇవి ఒక పక్కన ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను పప్పులోకి చింతపండు పులుసు పోసేసాను కదండి, ఆ పప్పు కూడా వేరే స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నానండి. తర్వాత నేను 10 బెండకాయలు తీసుకొని కొంచెం పెద్దగా కట్ చేసేసుకున్నానండి. తర్వాత 5-6 వంకాయలు తీసుకుని కట్ చేసుకున్నాను. ఒక సొరకాయ ముక్క తీసుకుని పెద్దగా కట్ చేసుకున్నానండి. ఇవి కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి ఇవి కూడా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా అయితే సాంబార్లో కూడా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువగా అయితే మనకి ముక్కలు ఏమి కనిపించవండి. అందుకే నేను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి. తర్వాత నేను మరిగించి పక్కన పెట్టుకుని ఉంచుకున్న పప్పును కూడా వేసేసుకున్నానండి. అవి వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకుని బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకున్నానండి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకున్నానండి. తర్వాత కొంచెం అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకున్నానండి. ఇవి బాగా తెరులుతూ ఉన్నప్పుడు నేను సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. అలాగే ముక్క ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద గరిటెడు సాంబార్ పౌడర్ని కూడా వేసుకున్నానండి. ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇవి బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దీనిలోకి నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. తర్వాత ఆ సాంబార్ వేరే స్టవ్ మీద పెట్టేశానండి. తర్వాత ఇంకొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, 5-6 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఈ డిష్లోకి మనం ఇంగువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. ఆ పసుపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఈ పోపుని సాంబార్లోకి వేసేసుకుంటున్నానండి. దీనిలో నేను తాలింపు దినుసులు ఏమి యాడ్ చేయలేదండి. నేను ఇలా చారుల్లోకి అలా వేయనండి, ఎందుకంటే అవి మెత్తబడిపోయి తినడానికి అంత టేస్ట్గా అనిపించవని. తర్వాత నేను పోపుని సాంబార్లోకి వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి తిప్పేసేసుకుని మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నానండి. ఈ సాంబార్ ఎంత ఎక్కువ బాయిల్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో నేను కొంచెం బెల్లం ముక్క వేసానండి. కొంచెమే వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా